ఇది దేశంలోని యువత పవరా లేక వెర్రితనమా తెలుస్తలేదు. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీక్ అయ్యిందని చెప్పి 20 మంది విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. అందులో తప్పేవలదో ఒప్పేవలదో పక్కకు పెడితే దానికి పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకొని ఆ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ ని కూడా కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్ జూన్ 21న అయితే కండక్ట్ చేసింది. జూలై 16న దాని రిజల్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఈ లోపల జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజ్ గురించి జరిగిన ధర్నా అయితే మామూలుగా కాదు, దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పాలి. ఆ ప్రొటెస్ట్ లో మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన ప్రకాష్ రాజు సారు, ఇంకా హేమీలు అందరు కూడా అయితే పాల్గొన్నారు. ఇక ఆ ప్రొటెస్ట్ ని చూడలేక మన మోడీ సర్కార్ కూడా రియాక్ట్ అయిన తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఎట్టకేలకు రాజీనామా కూడా చేసేసిండు. అయితే ఇది యువత పవర్, ఇది కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వైభవం అంటూ యువత అయితే సంబరపడ్డది. కానీ అసలు నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు దానికోసం ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోకపోతే ఇంత కథ చేయాలి. కానీ దానికి రీ ఎగ్జామ్ ఇచ్చి చనిపోయిన విద్యార్థులందరికీ ఏదో తీర్ల న్యాయం చేస్తామని చెప్పినాక కూడా ధర్నా చేసి అందులో మతం గురించి ప్రస్తావించి ఏదో పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసుకుంటూ దేశాన్ని మొత్తం 30 రోజుల పాటు ఆగం పట్టించిందని చెప్పాలి ఈ యువత అయితే. ఇక ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాని ఇస్తున్నప్పుడు ఒక 2 పేజీల లెటర్ నైతే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిండ్రు. అందులో చెప్పింది ఏంటంటే దేశంలోని యువత పట్ల తనకెంతో అభిమానం ఉందని, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటానని, అయితే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో యువత మొత్తం తప్పుదారి పట్టే ప్రమాదం చాలా ఉందని, అందుకు తన స్వార్థాన్ని చూసుకోకుండా ఈ రాజీనామానైతే సమర్పిస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ అయితే తన లేఖలో చెప్పాడు. గత 40 ఏళ్లుగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పనిచేస్తూ వచ్చాను. యువత ఆశయాలు, కలలు నాకు ఎంతో ముఖ్యమైనవి. 2026 మే 3న జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వెంటనే సిబిఐ దర్యాప్తు ప్రారంభించి పరీక్షనైతే రద్దు చేసిందని, అనంతరం మళ్ళీ పరీక్షను నిర్వహించి వచ్చే సంవత్సరం నుంచి సిబిటి విధానంలో నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ సమయంలో 20 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు కలిసి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, అయితే కొంతమంది బాధ్యతాయుక్తమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం తనను ఎంతగానో బాధించిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్ట గురించి కాదని, భారత యువత భవిష్యత్తు గురించని పేర్కొన్నాడు. దేశ ఐక్యత దెబ్బతినకూడదని, విద్యార్థులు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఆగం కావద్దని, తమ కెరియర్లపై దృష్టి పెట్టాలని కోరుతూ తానైతే ఈ రాజీనామా లేఖను నరేంద్ర మోడీకి పంపానని తెలిపారు. సరేలే, ఎట్టకేలకు ఒక యువత పవర్ తోటి ఒక రాజకీయ నాయకుడు రాజీనామా చేయడం అయితే ఒక మంచి తరుణంగానే కనిపిస్తున్నా, తప్పు చేశాడో తప్పు చేయలేదో మనకు తెలియదు కాబట్టి ఆయన రాజీనామా చేయడం వల్ల ప్రస్తుత యువతకి ఏమాత్రం ఒదిగేది లేదు కాబట్టి దీన్ని సమర్థించడం అంత మంచిది కాదని కొంతమంది విశ్లేషకులు అయితే అంటుండ్రు. అయితే జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా యువత కొన్ని సమూహాలు కలిసి చేసిన ధర్నాలో కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే కాదు, ఇంకా ఇతర అంశాలు కూడా చాలా ఉన్నాయి. చనిపోయిన విద్యార్థుల్లో ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,00,000 నష్టపరిహారం అందించాలి. ఇక ఈ ధర్నాలో పాల్గొన్న చాలా మంది యువతపై ఎఫ్ఐఆర్లు ఫైల్ అయి ఉన్నాయి, వాటిని కూడా తొలగించాలంటూ అయితే ప్రధానంగా ఈ ధర్నాని చేపట్టారు. మరి కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే విద్యార్థులంతా ఎందుకు రిలాక్స్ అయిపోయారు? తమ నాయకుడు అభిజిత్ దీప్కే కూడా హోటల్ రూమ్ లోకి వెళ్ళి రిలాక్స్ అయిపోయి ఒక వీడియో బయట అయితే పెట్టడం కొంచెం ఆలోచించదగ్గ విషయమే అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా దేశంలోని యువతని తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుకున్న నరేంద్ర మోడీ అయితే ఈ డిసిషన్ తీసుకున్నారని ఇంకొంతమంది అయితే అంటుండ్రు. ఇక ఈ విషయంలో మీకేమనిపిస్తుందన్న విషయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టుండ్రి.